నమస్తే అండి. ఈరోజు మనం కొన్ని నీతి కథలు తెలుసుకుందాం. మొదటి కథ పేరు పక్షులను బాధించిన కోతులు. నర్మదా నది తీరంలో ఒక కొండలోయ ఉంది. ఆ లోయలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉంది. ఎన్నో పక్షులు ఆ చెట్టుని ఆశ్రయించుకొని ఉన్నాయి. ఎక్కడెక్కడి నుండో గడ్డి పరకలు తెచ్చుకొని గూళ్ళు కట్టుకున్నాయి. పగలంతా ఆహారం కోసం వెళ్ళి బయట తిరిగేవి. రాత్రిపూట గూళ్ళకు చేరి వెచ్చగా పడుకునేవి. ఇంతలో వర్షాకాలం వచ్చింది. ఆకాశం నిండా మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం కురవసాగింది. ఎక్కడి నుండో కొన్ని కోతులు ఆ వర్షానికి తడుచుకుంటూ వచ్చి ఆ చెట్టు కింద నిలిచిపోయాయి. వర్షం వలన చలి ఎక్కువగా ఉంది. కోతులన్నీ చలికి గజగజా వనకసాగాయి. వాటి స్థితిని చెట్టు మీద గోళ్లలో ఉన్న పక్షులు చూసి జాలిపడ్డాయి. పక్షులు కోతుల దగ్గరకు వచ్చి ఇలా అన్నాయి: ముక్కు మాత్రమే ఉన్న మేము గడ్డి సేకరించి గూళ్ళు నిర్మించుకున్నాము. గోళ్లల్లో మేము హాయిగా ఉన్నాము. మీకు కాళ్ళు చేతులు ఉన్నాయి. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బాధలను అనుభవిస్తూ ఉన్నారు. కష్టపడి ఇల్లు కట్టుకుంటే మంచిది కదా అని హితవు చెప్పాయి. పక్షులు చెప్పిన మాటలు కోతుల తలలకు ఎక్కలేదు. వాటికి కోపం వచ్చింది. గోళ్లల్లో వెచ్చగా ఉండి మనల్ని గేలి చేస్తూ ఉన్నాయి. వర్షం తగ్గినియ్యండి, వీటి పని పడదాము అని ఆలోచించాయి. వర్షం ఆగిపోగానే చెట్టెక్కి పక్షుల గోళ్లను నాశనం చేశాయి. గుడ్లను నేలపైకి పడవేశాయి. చూసారా, మూర్ఖులకు మంచి మాటలు చెబితే ఏమయ్యిందో. అందుకే తెలివిగల వారికే మంచి మాటలు చెప్పాలి. మూర్ఖులకు సలహాలు ఇచ్చితే తిరగ మనకే నష్టం. ఇప్పుడు మనం మరో నీతి కథ తెలుసుకుందాం. కథ పేరు పులితోలు కప్పుకున్న గాడిద. ఒక అడవి దగ్గరలో హస్తినాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక రజకుడు ఉన్నాడు. అతడి పేరు విలాసుడు. అతడికో గాడిద ఉంది. అది రోజూ అతడి బరువులను మోసేది. అలా మోస్తూ చాలా కష్టపడేది. ఆ కష్టం వల్ల బలహీనరాలై చనిపోయేదానిలా తయారయ్యింది. ఇలాగే ఉంటే కొన్నాళ్ళకి చనిపోవచ్చు అని విలాసుడు ఆలోచించాడు. వెంటనే దానికి బలం వచ్చే తిండి పెట్టాలనుకున్నాడు. వెంటనే ఒక వేటగాడి దగ్గరకు వెళ్ళాడు. అతడి దగ్గరున్న పులితోలు తెచ్చాడు. దానిని గాడిదకు కప్పాడు. రాత్రి కాగానే ఆ గాడిదను బాగా పండిన పొలాలలో వదిలిపెట్టేవాడు. దానిని చూచిన పొలం కాపులు అది నిజమైన పులి అని అనుకొని దాని దగ్గరకు రావటానికి భయపడేవారు. దానితో ఆ గాడిద కడుపు నిండా మేత మేసేది. అది బాగా బలిసి పూర్వపు స్థితికి చేరుకుంది. పంట నాశనం అవుతున్నందుకు రైతులు చింతించేవారు. వారిలో ఒకడు ధైర్యం చేసి ఎలాగైనా పులిని చంపాలని అనుకున్నాడు. ఒక ఉపాయం ఆలోచించాడు. అతడు వెంటనే బూడిద రంగు కంబలి సంపాదించాడు. దానిని ఒంటి నిండా కప్పుకున్నాడు. ఒక విల్లును తీసుకొని బాణం వేసేవాడిలాగా వంగి ఒక ప్రదేశంలో పొంచి ఉన్నాడు. స్వేచ్ఛగా పైరును మేసే బాగా బలిసిన ఆ గాడిద కాపును చూసింది. అది మరొక గాడిద అని అనుకొని వెంటనే పెద్దగా ఓండ్రు పెడుతూ అతడి ముందుకు పరిగెత్తింది. దానితో అది గాడిద అని కాపుకు అర్థమయ్యింది. కోపంతో దానిని చంపివేశాడు. మరిన్ని మంచి వీడియోస్ కోసం